మా ఆయన కోలుకుంటారా స్వామీజీ గారు? నన్నలా పిలవద్దమ్మా. నేను స్వామీజీని కాదు, మీ మావయ్యని. మావయ్య అని పిలువు. చెప్పాను కదా మందారం, ఈయన మన విజయాంబిక అత్తయ్య భర్త, దీపక్కి తండ్రి. మావయ్య, మా ఆయన కోలుకుంటారా? తప్పకుండా కోలుకుంటాడమ్మా. రాజా విక్రమార్క, ముందైతే ఈ వెన్న తీసుకెళ్లి దీపక్కి రాయి. బాగా నిద్ర పడుతుంది. ఇదేంటి మావయ్య, వెన్న ఎర్రగా ఉంది? అది కుంకుమ పువ్వు కలిపిన వెన్న. దీపక్కి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఈ వెన్న రాయడం చాలా మంచిది. మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా మంచిదే అయ్యుంటుంది. అది నిజంగా కుంకుమ పువ్వు కలిపిన వెన్నేనా? కాదమ్మాయి గారు, గుంటూరు కారం కలిపిన వెన్న. ఈవిడ పెట్టిన నమ్మకం మీరు కూడా పెడితే ఈయన లేచి పరిగెట్టడం ఖాయం. వద్దు మమ్మీ, వీళ్ళని నమ్మి నన్ను వాళ్ళకి అప్పగించొద్దు. బావగారు, మీకు మా మీద నమ్మకం ఉంది కదా? కోర్టు టైం అయ్యేలోపు దీపక్ చేత పరుగులు తీయిస్తాను. బావగారు, ఇలా కొట్టడం లాంటివి కాకుండా వేరే ఏమైనా ట్రై చేయొచ్చు కదా? దీపక్ని కర్రలతో కొట్టకుండా స్మూత్ గా డీల్ చేస్తానన్నా పర్వాలేదు కానీ ఇలా మాత్రం వద్దు తమ్ముడు. చూడు విజయాంబిక, మన దీపక్కి ముఖ్యంగా ముఖము, చేతులు, కాళ్ళు చచ్చుబడిపోయాయి కాబట్టి ఈ మూడింటికి క్షణాల్లో వైద్యం చేసి నా శిష్యుడు బాగు చేస్తాడు. క్షణాల్లో అంటున్నారు కాబట్టి 3ంటికి 3 క్షణాలు, మహా అయితే ఇంకో 3 క్షణాలు పెరుగుతాయి. ఓకే చెప్పేస్తే మంచిదేమో. ప్రాణం పోవడానికి కూడా 3 క్షణాలు చాలు మమ్మీ. నా ప్లేస్లో నువ్వుంటే అర్థమయ్యేది. నేను చేసిన ఓవర్ యాక్షన్కి శిక్ష పడాల్సిందే. మీరేం చేస్తారో చేయండి బావగారు. కోర్టు ఓపెన్ అయ్యే టైంకి దీపక్ మాత్రం కోర్టులో ఉండాలి. జడ్జి వచ్చేలోపే దీపక్ కోర్టుకెళ్లేలా నా శిష్యుడు సిద్ధం చేస్తాడు. గురువుగారు, ముందు మోహన్లో బిగుసుకుపోయిన నరాలన్నింటినీ సెట్ చేస్తాను. ఆ పరమేశ్వరుడి ఆయుధం ఇలా ఇవ్వండి. హర హర మహాదేవ, శంభో శంకర.
అమ్మా, అతని 2 చేతులు మీ చేతులతో వేడి నీళ్ళలో ముంచండి. చేతులు బాగారు. ఆయనకి చేతులు కూడా వచ్చేసాయి. హర హర మహాదేవ, హర మహాదేవ, శంభో శంకర, శంభో హర హర శంకర. మహాదేవ.